హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు ఎంవీఆర్ రెడ్డి. సో ఫ్రెండ్స్, మనకి తెలంగాణ ఎంబీబీఎస్ అంతే బీడీఎస్కి సంబంధించిన సో మనకి యావరేజ్గా మనకి ట్యూషన్ ఫీ అనేది అయితే ఎంత ఉండిద్ది అనేది సో మనకి నోటీస్ అనేది అయితే వచ్చేసింది అనమాట. సో ఇక్కడ ఏంటంటే మనకి మనం ఫస్ట్ పాయింట్ మనం చూసినట్టయితే ఎంబీబీఎస్ బీడీఎస్ గవర్నమెంట్ మెడికల్ అండ్ డెంటల్ కాలేజెస్లో మనకి యావరేజ్ ఫీ అనేది అయితే 10,000 రూపీస్ అయితే ఉండిద్ది అనమాట. అండ్ ఇంకా ప్రైవేట్ అనైడ్ నాన్ మైనారిటీ మెడికల్ కాలేజెస్లో వచ్చేసేటప్పటికి సో కేటగిరీ ఏ కాలేజ్ వచ్చేసేటప్పటికి అయితే మనకి 60,000 అయితే ఉండిద్ది అనమాట. అంతే ఇంకా మనం బి కేటగిరీ చూసినట్టయితే మనకి సో నియర్లీ 11.5 lakhs వరకు అయితే మనకి బి కేటగిరీ అనమాట. అండ్ ఇంకా ఎన్ఆర్ఐ కోటా వచ్చేసేటప్పటికి మనకి బి కేటగిరీ ఇంటూ 2 అప్ టు 2 times అని ఇచ్చారు. అంతే మనకి దాదాపుగా 23 or 24 lakhs అయితే పడుతుంది అనమాట ఎన్ఆర్ఐ కోటా. సో అది కేటగిరీ సి అని. అండ్ ఇంకా ఎంబీబీఎస్ కోర్స్ ఇన్ ప్రైవేట్ అనైడ్ మైనారిటీ కాలేజ్. సో ఇందా మనం చూసింది నాన్ మైనారిటీ అనమాట. అండ్ ఇప్పుడు వచ్చేసేటప్పుడు మైనారిటీ. అండ్ దీనిలో కేటగిరీ ఏ అనేది అయితే 60,000 అనమాట. అండ్ ఇంకా కేటగిరీ బి వచ్చేసేటప్పటికి 14 lakhs. అండ్ ఇప్పుడు కేటగిరీ ఎన్ఆర్ఐ కోటా ఆర్ కేటగిరీ సి వచ్చేసేటప్పటికి దీనికి ఇంటూ 2 వేయాలి మళ్ళీ. అండ్ ఇది వచ్చేసి 28 lakhs అయితే అవుతుంది అనమాట. అండ్ ఇంకా బీడీఎస్ కోర్స్ ఇన్ ప్రైవేట్ అనైడ్ మైనారిటీ మెడికల్ కాలేజీలో వచ్చేసేటప్పుడు మనకి కేటగిరీ ఏ వచ్చేసేటప్పటికి 45,000 అయితే ఉంటుంది. అండ్ ఇంకా కేటగిరీ బి వచ్చేసేటప్పుడు 4.2 lakh. అండ్ ఇంకా ఎన్ఆర్ఐ కోటా వచ్చేసేటప్పటికి 5.2 lakhs అనమాట ఫ్రెండ్స్. సో అండ్ నెక్స్ట్ ఇంకా మనం చూసినట్టయితే సో బీడీఎస్ కోర్స్ అనేది ఆర్మీ డెంటల్ కాలేజెస్లో అయితే మనకి ఓవరాల్ ట్యూషన్ ఫీ అనేది 1,60,000 అయితే ఉంటుంది అనమాట. సో ఇవి లేటెస్ట్ అకాడమిక్ ఇయర్ అంటే 2020-21కి సంబంధించిన ట్యూషన్ ఫీ అనేది అయితే సో అఫీషియల్ మనకి కాజోల్ నారాయణ రావు యూనివర్సిటీ నుండి అయితే వచ్చిందనమాట. సో ఫ్రెండ్స్, మీకు ఇట్లాంటి లేటెస్ట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ కావాలనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి అంతే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.